నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐటెమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన రియల్ టాక్ చాణక్యలో వచ్చిన గెస్ట్ ఎవరంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తుంది. ఇప్పుడైతే చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చాలా మంచి మెచ్యూర్డ్ రోల్స్ అనేది కూడా చేస్తూ ముందుకెళ్తూ ఉన్న మేఘనా సునీల్ ఇప్పుడు మనతో పాటు ఉంది. అండ్ రీసెంట్గా బార్బరిక్ చేసింది. ఇంతకుముందు అయితే వెంకటేష్ గారు యాక్ట్ చేసిన F3లో చేసింది. అండ్ లాలీపాప్ వీడియో సాంగ్తో అయితే టోటల్ ఇండియా వైడ్ కూడా బాగా తెలిసిపోయింది. ఇప్పుడు మేఘనాతో మాట్లాడదాం, బోల్డ్ అనే విషయాలు అడిగి తెలుసుకున్నాం. హాయ్ మేఘనా. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? స్కూల్ వదిలిపెట్టుకొని వచ్చారండి? కాలేజ్ ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయరా? నేను ఇంకా స్కూల్ చదువుతున్నాను అనుకున్నా. అందరూ అదే అడుగుతారు, బట్ సెకండ్ ఇయరా? నీ క్యూట్నెస్ చూసేటప్పటికి అందరికి అర్థమైపోయి ఉంటుంది, అమ్మాయి స్కూల్ అమ్మాయిలే అని చెప్పేసి. అండ్ నువ్వు తీసుకుంటున్న క్యారెక్టర్స్ కూడా అలాగే ఉన్నాయి కదా? అంటే అలానే వస్తున్నాయి, అలా అయిపోతుంది. అది నేను కావాలని స్కూల్ గర్ల్ అనే తీసుకోవట్లేదు, అలా అయిపోతుంది. నువ్వు కూడా సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా జాగ్రత్తగా స్కూల్ అనేది తీసుకుంటున్నావు. అలా ఏదో ఫ్లోలో వెళ్తుంది అలా. ఓకే, ఎలా ఉంది లైఫ్? ఎలా ఉందంటే మెల్లగా నడుస్తుంది. రీసెంట్గా బార్బరిక్ వల్ల వచ్చిన సక్సెస్ని ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. అలా జరుగుతుంది. అంటే కంప్లీట్గా స్టోరీ అంతా నీ చుట్టే తిరుగుతుందిగా, అందరు నీ చుట్టే తిప్పుకుంటున్నావు మొత్తం. ఫస్ట్ నుంచి అంటే మెయిన్ ఆ స్టోరీ కానీ ఆ రోల్ కానీ నేను చేయడానికి కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఆ రోల్కి అంత ఇంపాక్ట్ ఉంది కాబట్టి. చాలా ఇంటెన్స్, యాక్టింగ్కి చాలా స్కోప్ ఉన్న రోల్. సో ఫస్ట్ మోహన్ సార్ నాకు ఆ స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా ఫుల్ బ్లష్ అయిపోయాను నేను, అది చేయాలి అని. అండ్ అలాగే సత్యరాజ్ గారు కానీ, సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్టార్ క్యాస్ట్. అండ్ నీకు సంబంధించినంత వరకు లాట్ ఆఫ్ షేడ్స్ అనేది కూడా ఉన్నాయి, డిఫరెంట్ కదా. సో అవన్నీ ఎలా మేనేజ్ చేసావు అసలు? అంటే కొంచెం నాకు స్టార్టింగ్ కొంచెం డౌట్ ఉండింది నాకు, కెన్ ఐ పుల్ దిస్ రోల్ ఆఫ్ అని ఒక డౌట్ ఉండింది. బట్ మెయిన్ మా మమ్మీ డాడీ సపోర్ట్ ఉండింది అనమాట. యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టోరీ డిస్కషన్కి మా డాడీతో వెళ్ళాను. మోహన్ సార్ ఏమన్నారంటే బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు ఉంటే షూట్ అని చెప్పారు. చెప్తే మా మమ్మీ ఏంటంటే మా మమ్మీ కొంచెం డౌట్గా చేయొచ్చా చేయకూడదా బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు అనుకునేవాళ్ళు. మా డాడీ వాజ్ చేసేస్తుంది అన్నారు. సో అలా స్టార్ట్ అయింది. తర్వాత రోల్ కోసం కూడా నేను చాలా సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకున్నాను అనమాట, నిధి అన్న క్యారెక్టర్ కోసం. సో కొంచెం ఛాలెంజింగ్గా ఉండింది. మార్నింగ్ 5 o'clock వరకు వర్షంలో తడవడం ఇవన్నీ. బట్ మోహన్ సార్ సపోర్ట్, టీం మొత్తం సపోర్ట్ వల్ల చేయగలిగాం. అంటే దెర్ ఈస్ ఎన్ క్యూట్ స్మాల్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు కూడా తాతతో ఉండే ఎమోషనల్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ అనే డిఫరెంట్. సో అందులో నీకు ఏది బాగా నచ్చింది? తాత మనవరాలి లైన్. ఇన్ఫ్యాక్ట్ నాకు సెట్లో కూడా నా ఫేవరెట్ యాక్టర్ అంటే సత్యరాజ్ సార్. సో మెయిన్ ఆ సీక్వెన్స్ మొత్తం షూటింగ్ అప్పుడు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఆ సీక్వెన్స్ తర్వాత నాకు ఇష్టమైందంటే ఆ బ్లడ్ సీన్స్, వర్షంలో సీన్స్, అవే నాకు ఎక్కువ ఇష్టం అనమాట. అదే నేను అదే అనుకుంటా, నేను సైకోనా అని డౌట్ వచ్చేది నాకు అప్పుడు. బట్ ఎప్పుడైనా కొంచెం నార్మల్ సీన్స్ చేసినప్పుడు ఏంటి ఇవి చేస్తున్నాము, ఇవాళ లేదా బ్లడ్ సీన్స్, ఇవాళ ఏవో వర్షంలో సీన్స్ అనుకునేదాన్ని. మీ మమ్మీ అనుకుంటుంటది ఉంది నీకుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంది అనుకుంటుందేమో. ఇంతకు బ్లడ్ చూసినప్పుడు భయం కానీ ఏమనిపిస్తుంది? ఇంకా ఏంటి అనుకునేదాన్ని. మంచిగా ఫొటోస్ దిగేదాన్ని నేను యాక్చువల్లీ బ్లడ్ వేసుకుని. ఇన్ఫాక్ట్ మీరు నా ఇన్స్టాగ్రామ్లో చూస్తే పోస్ట్ చేశాను ఫుల్ బ్లడ్లో ఉన్న సీన్స్ అని. తనకి రక్తాన్ని ఇష్టపడే ఒక డ్రాకులావా నువ్వు? యా క్యూట్గా ఉండే డ్రాకులా నువ్వు. అంతే. ఓకే మేఘనా, కానీ ఎవరైనా కానీ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిన తర్వాత సో మంచి ఫేమ్ కానీ సో మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కంటిన్యూగా మూవీ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ నువ్వెందుకు మెల్లిగా వన్ బై వన్ అని అలా వెళ్తున్నావు? అంటే నేను ఎప్పుడైనా ఏం సినిమా చేసినా ఏదన్నా అండి మెయిన్ క్యారెక్టర్ చూసుకుంటాను. అంటే నేను చేయగలనా, ఇప్పుడు ఒకవేళ ఈ క్యారెక్టర్ నేను చేస్తే రేపొద్దున ఆడియన్స్ చూసినా లేదా టీం చూసినా లేదా నేను చూసుకున్నా కానీ ఐ గేవ్ మై 100% అని అనిపిస్తుందా లేదా అన్నది ఒకటి చూసుకుంటాను. అండ్ ఆ క్యారెక్టర్కి నేను సెట్ అవుతానా, నేను చేయగలనా, మెయిన్ ఆ క్యారెక్టర్కి విల్ ఐ గివ్ మై 100%, అదే చూసుకుంటాను. ఓకే. సో అలా చూసుకుంటూ అండ్ కంప్లీట్గా నాకు ఆ రోల్ నచ్చితేనే చేయగలుగుతాను. సో అందుకే మెల్లగా తీసుకెళ్దాం బండి, కొంచెం మెల్లగా అలా మెల్లిగా వెళ్ళినా తర్వాత ఫాస్ట్ పెంచుతావు. టచ్ వుడ్, అదే వెయిటింగ్. ఓకే. అండ్ ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేసావు? ఇప్పటివరకు కౌంట్ చేయి. F3, స్కంద, ముఖ చిత్రం, జిన్నా, లవ్ యు రామ్, తండేల్,
బార్బరిక్, మ్యూజిక్ షాప్ మూర్తి, 8 ఫిలిమ్స్. 8 ఫిలిమ్స్. మధ్యలో ఏదో ఒకటి మిస్ అయింటది. నాకు తెలిసినంత వరకు 9 అనుకుంటున్నా. 9 ఏదైనా మిస్ అయిందా? అంతేనండి. అంతేనా? నాకు డౌట్ తెప్పించారు మీరు. అంతే. ఓకే.